వచ్చారు? కూరగాయల కోసం వచ్చినాం సార్. కూరగాయలు అంటే కూరగాయలు అక్కడ నాకు నచ్చలేదు. మళ్ళీ ఖాళీ మళ్ళీ ఒక డబ్బులు ఇవ్వాలి. కూరగాయలకు వస్తే కూరగాయలు నచ్చకపోతే డబ్బులకు పోయినా సార్. డబ్బులు గవర్నమెంట్ గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లాక్డౌన్ ఎందుకు పెట్టారంటే మన ఆరోగ్యం కోసం పెట్టారు. దయచేసి పోలీసులకు సపోర్ట్ చేయండి, పోలీసు వారికి సహకరించండి అని చెప్పేసి గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ మొత్తం చిన్న చిన్న రీజన్స్ చూపించి బయటికి రావద్దండి దయచేసి. ప్రజెంట్లీ మనం చూసినట్లయితే మహబూబాబాద్ నుంచి కొరివి వెళ్ళే హైవే రోడ్లో ఉన్నాము. ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజెంట్లీ వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు ఇప్పటికి చూసినట్లయితే ఇక్కడ చాలా పనులు సీజ్ అయినాయి. చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. చెక్ పోస్ట్లో ఇప్పటివరకు ఎన్ని పనులు సీజ్ చేశారు, ఎన్ని పనులని ఆపుతున్నారు, ఏ కారణాలు ఉంటే బయటికి వదలడం జరుగుతుంది, సిటీ లోపలికి కానీ సిటీ బయటికి కానీ ఏ రీజన్స్ మీద వదిలిపెడుతున్నారు అనేది ఒకసారి ఇన్స్పెక్టర్ గారు మనతో ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రజెంట్లీ ఇక్కడ చెక్ పోస్ట్లో మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, ఏ వెహికల్స్ని వదిలిపెడుతున్నారు, ఏ వెహికల్స్ని ఆపుతున్నారు? నమస్కారం అండి. గత లాక్డౌన్ పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేయడం జరుగుతుంది. ఓకే. ఎసెన్షియల్ గూడ్స్ వెహికల్స్, ఓకే, కూరగాయలకు వితిన్ 3 కిలోమీటర్స్ లోపల ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నాం. ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటల్ ఇక్కడ మన మహబూబాబాద్లో రూరల్ హాస్పిటల్ ఉంది. అవును. దానికి సంబంధించి ఎవరైనా మన దగ్గరికి ఇప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్ పర్పస్లో ఎమర్జెన్సీ వాళ్ళు రావడం జరిగితే వాళ్ళని అలో చేస్తున్నాం. మిగతా వాళ్ళు కాకుండా అనౌన్స్ చేస్తున్నాం. బాధ్యత లేకుండా కూడా చిన్న చిన్న పనులకు ఒక్కరు వచ్చినా కూడా వాళ్ళను సీజ్ చేస్తున్నాం. సార్ ఇక్కడ టైమింగ్స్ ఏమైనా పెట్టారా? టైమింగ్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా మన మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మార్నింగ్ 6 నుండి 12 లోపు ఏ అవసరాలు ఉన్నటువంటి నిత్యావసర అవసరాలు కానీ కూరగాయలు కానీ ఆ టైంలోనే తీసుకోవాలని చెప్పారు సార్ ఆదేశాల మేరకు 12 లోపు మీ అందరినీ, అంటే వాళ్ళకు కూడా మాస్క్ ధరించి విధిగా ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో పై ఆఫీసర్లు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వదులుతున్నాం తప్ప మామూలుగా ఎవరిని కూడా వదలట్లేము. ప్రజెంట్లీ ఇక్కడ ఎవరెవరైతే రీజన్ లేకుండా వచ్చిన వాళ్ళని బండ్లు కూడా సీజ్ చేయడం జరుగుతున్నారు. సార్ ఇప్పటివరకు నా బండ్లు సీజ్ చేశారా? ఇప్పటి వరకు మేము ప్రతిరోజు డైలీ మినిమం 10 to 20 బండ్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఆ సీజ్ చేసిన బండ్లన్నీ ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్కి మేము తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాము. టౌన్ సిఐ గారు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు అక్కడ మొత్తం వాటన్నిటిని కూడా అక్కడనే సీజ్ చేసేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. దయచేసి ప్రజలు ఎవరైనా గమనించాలి, లాక్డౌన్ పొడిగించారు అంటే కరోనా వైరస్ మన ఎమ్మటి ఇంకా ఉన్నది అని అర్థం. దాన్ని అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. మేము ఇంతకాలం కష్టపడి రోడ్డుపైకి వచ్చి ఉద్యోగం చేస్తున్నామంటే ప్రజల రక్షణే మా పోలీస్ బాధ్యత అనే బాధ్యత రహితంగా వాళ్ళు డ్యూటీలు చేయడం జరుగుతుంది. అందరూ సహకరించాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్లకు మనం సహకరిద్దాం, మన ఆరోగ్యాలు కాపాడుకుందాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ నడుం బిగించి ఈ యొక్క లాక్డౌన్ను పాటించవలసిందిగా కోరుకుంటున్నాం. V3 న్యూస్ కెమెరామెన్ అరవింద్తో ప్రభాకర్, మహబూబాబాద్.